జయ అందరికీ నమస్కారం అండ్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏదైతే జూబ్లీ బై ఎలక్షన్స్ వస్తా ఉన్నాయో డెఫినెట్ గా దాని మీద ఫోకస్ అయితే ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గెలిస్తే రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ లేకపోతే రేపొద్దున ఆ 10 నియోజకవర్గాలు ఒకవేళ పడితే దాంట్లో కూడా గెలుచుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలు ఏం చేశారు ఏంటి అనేది తెలుసు. తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు, చాలు ఇక కేసీఆర్ గారు మీరు చేసిన చాలు, ఈ తెలంగాణ రాష్ట్రం ఇక ఏం బాగుపడదు, ఇంకా చాలు ఇంతవరకు చాలే అని చెప్పేసి వాళ్ళని మన ఓడించారు, పక్క పెట్టారు. సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అవకాశం రావడానికి కూడా మీరే బలమైన కారణం లేదు, దానికి అట్లేమి కాదు, అది దానికి అసలు కానీ కాదు. సో 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. కానీ 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినా కూడా 22 నెలల్లోనే మొత్తం టోటల్ గా తేట తెల్లం అయిపోయింది. ఏం చేయగలుగుతారు, ఏం చేసారు, ఏం చేయబోతున్నారు అని చెప్పి మొత్తం కూడా క్లారిటీ ఉంది. అంటే తెలంగాణ ప్రజలకు ఒక ట్రాన్స్పరెంట్ గా ఒక పేపర్ మీద అచ్చుకుద్దినట్టు కనపడతా ఉంది. అంటే ఏం చెప్పారు, ఏం చేశారు, ఏం చేయబోతున్నారు వీళ్ళు. సో అంత ఉంది కాబట్టి చెప్పిన దాంట్లో ఏం చేయలేదు. ఏం చేసారు చెప్పండి, రుణమాఫీ చేశారు, అది రుణమాఫీ చేసారు, ఇంకా బాకీ ఉన్నారు దాంట్లో కూడా, ఇంకా బాకీ ఉంది. దగ్గర వాళ్ళు 18,000 కోట్లు రైతులకి ఎకరాకి ఎంత చెప్పిన వేసారు, చెప్తా. వాళ్ళు 28 కోట్లు అన్నారు, దాన్ని 18,000 కోట్లు తీసుకొచ్చారు. దాంట్లో చాలా సైంటిఫిక్ మన ఏది లింక్ సరిగా లేదని చెప్పేసి అది చెప్పారు, ఆధార్ కార్డు బ్యాంక్ ఆ లింక్ సరిగా అవ్వలేదని చెప్పారు, టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పారు. సో అది గానే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. 2,01,000 రూపాయి ఎక్స్ట్రా ఉన్నా కూడా ఆపారు, 2,01,000 రూపాయి ఉన్నా కూడా ఆపేశారు. అట్లా 1000 మంది ఉన్నారు దీంట్లో ఇప్పటికి. అది చాలా మంది అడుగుతా ఉన్నారు, కానీ చేయలేని పరిస్థితి కనపడతా ఉంది. రెండవది, మీరు ఇంతకుముందు రైతు భరోసా అన్నారు. ఊర్లల్లో రైతు భరోసా ఇవ్వాలంటే 3 సీజన్ల నుంచి ఇవ్వాలి. మరి ఏం చేయాలి, 2 సీజన్లు ఎగ్గొట్టిరు, 3వ సీజన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అని అడగొచ్చు నన్ను. ఎందుకు ఇచ్చారు ఇప్పుడు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాని మీద వాళ్ళ ఊర్ల జనాలు ఊరుకుంటారా, మరి రైతులు ఊరుకుంటారా? రైతులకు మీరు చెప్పింది ఏమిటి, 15,000 రూపాయలు ఇస్తున్నారు ఎకరం, దాన్ని 12,000 రూపాయలు తీసుకొచ్చారు. 2 సీజన్లు ఎగ్గొట్టారు, 3వ సీజన్ ఇచ్చారు. నేను దాంతో పాటుగా నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ లో బై ఎలక్షన్ ఏదైతే వస్తుంది జూబ్లీ హిల్స్ లో ఏం కావాలి, డెవలప్మెంట్ ఏం కావాలి, డ్రైనేజ్ సిస్టమ్స్ బాగున్నాయా, స్ట్రీట్ లైట్స్ బాగున్నాయా, తర్వాత రోడ్లు బాగున్నాయా, గివి చూస్తారు. దాంతో పాటుగా వాటర్ ఫెసిలిటీస్ బాగున్నాయా, గివి చూస్తారు. ఈ డెవలప్మెంట్ నడుస్తుందా లేదా. తర్వాత దాంతో పాటుగా వీళ్ళు ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, వృద్ధులకి 4,000 రూపాయలు ఇస్తున్నారు, విద్యా భరోసా ఇస్తున్నారు, తర్వాత ఏది వికలాంగులకి 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఇవన్నీ మరి ఎక్కడ ఇచ్చారు చెప్పండి. ఇప్పుడు కరెంట్ ఎంతమందికి ఇచ్చారు, నేను ఒకటే అడుగుతా, సూటిగా ఒక ప్రశ్న అడుగుతా కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ నిజంగానే హైదరాబాద్ లా ఊర్లలో అంటే పక్కన పెట్టండి, ఈ కరెంట్ ఇస్తారు కదా, ఉచిత కరెంట్ 200 యూనిట్లు. ఒకవేళ ఒక ఇంట్లో ఒక 4-5 రెంట్కుంటారు, వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు, వాళ్ళ ఆ బిల్లు వాళ్ళ పేరు మీద ఉండదు కదా, ఓనర్ పేరు మీద ఉంటది. ఏ విధంగా దాన్ని ఆ సబ్సిడీ ఇస్తారు, 200 ఇవ్వరు కదా, మరి అలా ఎట్లా ఇస్తారు ఓట్లు చెప్పండి రేపొద్దున. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. సో అందుకని ఏమంటున్నా అంటే వీళ్ళు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిర్రు, వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి మంచిగా కనబడతా ఉంది. సో వీళ్ళు చేయలేరు, ఎంత ప్రచారం చేసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతమందిని దించినా కూడా ఈ రోజులు గెలిచే అవకాశాలు తక్కువ. రెండో పాయింట్ ఏంటంటే అధికార పార్టీ అంటే ఉప ఎన్నికంటే అధికార పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది కూడా ఒకటి ఉంది, సాంప్రదాయం ఉంది. ఉన్నా కూడా మరి ప్రజల ఆశీర్వాదం కూడా ఉండాలి కదా. ఆశీర్వాదం మరి మేము గెలవలేదు అంటారు మళ్ళీ అప్పుడు అంటే డెఫినెట్ గా నేను ఇక్కడ కూడా చూస్తున్నా, ఇక్కడ కూడా అదే చెప్తున్నా. భారతీయ జనతా పార్టీకి ఈ 2 పార్టీలకు అవకాశం ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వకూడదు. సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే లంకల దీపక్ రెడ్డి లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు 25,866 ఓట్లు వచ్చినాయి. తర్వాత మరి నెక్స్ట్ ఇయరే అంటే దగ్గర 23 డిసెంబర్ కదా, 24 మళ్ళా మేలా మరి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి 65,000 ఓట్లు వచ్చినాయి. మరి పెరిగినాయి కదా, మరి వాళ్ళెవరు భారతీయ జనతా పార్టీకి వేసారు కదా. మరి అంతకుముందు తగ్గినా కూడా మరి ఈ విధంగా మార్పు అయితే వస్తుంది కదా ప్రజల్లో. మార్పు ఎందుకు వస్తుందంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులు కానీ లేకపోతే మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కదా. ఈ మధ్య చూసాం
ఎంపీ లాడ్స్ కింద రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ తర్వాత వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఇనాగ్రేట్ కూడా చేశారు. అది వర్క్ నడుస్తూ ఉంది. అంటే కాంగ్రెస్ మంత్రులు ఉన్నా కూడా మంత్రులతో పాటు మా కిషన్ రెడ్డి గారు కూడా ముందుకొచ్చి ఎంపీ లాడ్స్ శాంక్షన్ చేపించి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. మరి డెవలప్మెంట్ అయితే జరుగుతూ ఉంది కదా. అందుకే ఏమంటున్నాం అంటే వీళ్ళకు యాక్చువల్గా జూబ్లీహిల్స్ ఎప్పుడు ఎన్నిక వచ్చినా కూడా 45-47% కంటే ఎక్కువ పెరగట్లేదు. నేనేమంటున్నా 45-47%లా దగ్గర 25% ముస్లింలు ఉన్నారు. 25% ముస్లింలు ఉన్నారు అంటే ఎంతమంది ఇంకో 20 మంది మనోళ్ళు హిందువులు కానీ నాన్ ముస్లిమ్స్ కానీ హిందూస్ వాళ్ళు 20% ఉంటే 20% వేస్తే మరి ముస్లింల జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని జూబ్లీహిల్ గడ్డని ముస్లింల గడ్డగా చేద్దాం అనుకుంటున్నా. నేనేమంటున్నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు 20% కాదు మొత్తం టోటల్ గా 100% బయటికి రావాలి. 100% బయటికి రావాలి. నిజంగానే మీరు ముస్లింల జూబ్లీహిల్స్ గడ్డని ముస్లింల గడ్డగా చేద్దాం అనుకుంటారా, ఎంఐఎం గడ్డగా చేద్దాం అనుకుంటారా, లేకపోతే 80%-90% బయటకు వచ్చి ఓట్లేసి హిందూ గడ్డగా హిందూ గడ్డగా హిందువులు మీకు కూడా ఇస్తారు కదా. హిందువులో పార్టీల పరంగా చెప్పట్లేదు. ఏమంటున్నా నేనేమంటున్నా అయితే మీకు ముస్లింలు వేస్తారని మరి మీకు ముస్లింలకు దేశంలో మైనార్టీలు లేరా? దేశంలో మైనార్టీలు లేరా? నేనేమంటున్నా మాకు హిందూ అరే మీరు మైనారిటీ ఓట్లను కోరుకున్నప్పుడు మేము హిందూ ఓట్లు కోరుకోవద్దా? తప్పే లేదు కదా అంటున్నాను. అందుకే నేను అడుగుతున్నాను. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. 40% కాదు మీరు 80-90% బయటకు రండి. బయటకు వచ్చి మరి ఈ గడ్డని ముస్లింల గడ్డ చేస్తారా, ఎంఐఎం గడ్డ చేస్తారా, లేకపోతే హిందూ ఎందుకు? డెఫినెట్ గా మాకు ఎందుకు అవకాశం ఉంటుందండి. బాగుంటది. అవును మరి మీరు అనరా? మీరేమో పొత్తులు పెట్టుకుంటారు, ఎంఐఎం తో పొత్తులు పెట్టుకుంటారు, మీరేమో గెలిపించుకుంటాం అంటే అది ఎట్లయితే రాజకీయాలు ఎక్కువ నడుస్తుంది. ఏమంటున్నా 45% కాదు 47% కాదు పార్టీలకు అతీతంగా మీరు ఎవరికైనా వేయండి. కానీ బయటకు వచ్చి అదే నేను చెప్తున్నా బయటకు వచ్చి ఒక నిమిషం ఉండండి. ఒక నిమిషం అదే చెప్తున్నా. ఒక నిమిషం నేను కంటిన్యూ చేయను. డిస్టర్బ్ చేస్తే రేపొద్దున ఫ్లో పోతుంది కదా. నేను ఏమంటున్నా ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం మీ టైం వచ్చి మాట్లాడి. నేనేమంటున్నా ఈ రాష్ట్రాన్ని గాని ఈ దేశాన్ని గాని నేను అదే బీఆర్ఎస్ పార్టీ నేను ఒకటే ప్లీజ్ మీరు రాసుకోండి. దత్తాత్రేయ గారు ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం పాటుపడే వాళ్ళు ఉన్నారు. మీరు మతాన్ని ముందు పెట్టి ఓటు ఒక నిమిషం నేను మాట్లాడి మీరు మాట్లాడినంత సేపు అవును మీరు డైవర్ట్ చేయకు. డైవర్ట్ అయింది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా అక్కడ రిక్వెస్ట్ కాదు. అవును మరి ముస్లింలందరూ ఇంటి నేను ఏమంటున్నా అరే అట్లా కాదు. నేనేమంటున్నా వాళ్ళు 25% ఉన్నోళ్ళు 20% బయటకు వచ్చి ఓట్లేస్తున్నప్పుడు మరి మిగతా 70% ఎవరుంటారండి? ఎవరుంటారు? హిందూస్ ఉంటారు. పార్టీలకు అతీతంగా మీరు ఎవరికైనా ఓట్లు పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి పర్సెంటేజ్ పెంచాలని చెప్తున్నా. దానికి నొప్పి ఎందుకు అవును మరి మైనారిటీ వీళ్ళు ఎంఐతో పొత్తు పెట్టుకుంటారా లేదా? ఎందుకు పెట్టుకుంటారు? అడగండి. ఎవరిని గెలిపించడానికి పెట్టుకుంటారు? ఎంఐఎం పార్టీని గెలిపించడానికి పెట్టుకుంటారా? మరి చెప్పట్లేదు, క్లారిటీ ఇస్తలేరు. నేనంటేనేమో నొప్పి, మరి వాళ్ళంటే నొప్పి కాదా? అదేంది నాకు అర్థం కాదు. ఇదేం సంసారం అండి నాకు అర్థం కాదు. నేను ఏమంటున్నా దాని క్లారిటీ ఇస్తున్నా. 40% బయటికి కాకుండా 80% మొత్తం కూడా ఓటు
బ్యాంక్ పెరిగితే ఓకే. ఓటు బ్యాంక్ Percentage పెరగాలంటే 50 దాటాలి. డెఫినెట్ గా అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అవును. అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ, అవును. అది డెఫినెట్ గా ఉండాలని నేను కోరుకుంటున్నా. Right. అంటే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీళ్ళందరూ కూడా, Right. జూబ్లీహిల్స్ లో నివసించే ప్రజలందరూ కూడా ఒకటి బయటికి రండి, ప్రజాస్వామ్యం ఇచ్చిన ఓటు హక్కును పూర్తి స్థాయిలో వినియోగించుకోండి. మీరు ఓటింగ్ పర్సెంటేజ్ కానీ Right. మీరు ఒక డిసైడ్ చేయండి, ఎవరు ఏ అభ్యర్థి ఉండాలి, ఏ అభ్యర్థి గెలిపించుకోవాలి, ఏ అభ్యర్థి అయితేనే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకుపోతారు అది మీరు చూపిస్తే. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారికి 3 సార్లు అవకాశం ఇచ్చారు. ఈ కొత్త వాళ్ళు గెలవకూడదా? భారతీయ జనతా పార్టీ రాకూడదా? ఇంకో పార్టీ రాకూడదా? ఇంకొక పార్టీకి అవకాశం ఇవ్వండి, ఇంకో కొత్త అభ్యర్థికి ఇవ్వండి. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే ఇక ఇదే ఎక్కడ రావాలని చెప్తున్నా. నేను ఏమంటున్నా, ఈసారి అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి. మేము అభివృద్ధి ఏందో, మీ సంక్షేమ పథకాలు ఏందో మేము చూపిస్తాం. ఏ విధంగా ముందుకు ఈ మధ్యనే కదా ఇనాగ్రేషన్ చేసింది వీళ్ళ మంత్రులతోటే. వీళ్ళకి చేత కాదు, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళ దగ్గర ఫండ్స్ లేవు, కానీ ఎంపీ లాడ్స్ నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా ఉన్నాం. దాన్ని ముందు తీసుకుపోతున్నాం. తప్పే ఉంది అక్కడ. కోటేశ్వర గారు నమస్కారం. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే సార్, ఇక్కడ సెంటిమెంట్ ఒకవైపు నడుస్తుంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, ఒక ఎమ్మెల్యే, ఎంతో కొంత అక్కడ అతనికి ఒక మంచి పట్టుంది, గ్రిప్ ఉంది. చాలామంది మాగంటి గోపీనాథ్